Good morning, welcome to the channel. So today's we are going to discuss about very important topic, that is Newton's rings. Newton's rings. So this is the experimental setup. Newton's rings experimental setup. So this is the microscope and this is the sodium lamp, so which is light produces by sodium lamp source. So the glass plate at 45 degrees. So this is AB plain glass plate and plano convex lens, which is air film between plano convex lens and plain glass plate. So this is the microscope. This is the experimental arrangement of Newton rings. So Newton rings అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, సో న్యూటన్ రింగ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ పి, అంటే ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ పి ఆఫ్ లార్జ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ప్లేస్డ్ ఆన్ ఏ గ్లాస్ సర్ఫేస్ ఏబి. సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని గ్లాస్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసినప్పుడు, so which is illuminated from the top with monochromatic light. The combination between lens P and glass surface AB forms a thin circular air film of variable thickness in all directions around the point of contact of lens. Since the convex side of the lens is spherical surface, the thickness of air film will be constant over a circle whose center will be at O. So interference fringes are observed in the form of series of concentric rings. సో న్యూటన్ రింగ్స్ అనేవి ఇట్లా ఏర్పడతాయి. సో ఇక్కడ మీకు పింక్ కలర్లో కనిపిస్తున్నది అది డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ అనుకోండి. సో ఇక్కడ వైట్ కలర్లో కానీ వైట్ పింక్ అంటే డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఇట్లానే ఏర్పడతాయి న్యూటన్ రింగ్స్ అనేవి. సో ఇక్కడ సో Newton originally observed these concentric circular fringes. So Newton originally observed these circular fringes and hence they called as Newton rings. So this is the experimental setup. Let's enter into the topic. So experimental arrangement for observing Newton rings as shown in, which is displayed on the screen. So monochromatic light from an extended source. This is a monochromatic light from extended source. So source nunchi monochromatic light is falls on parallel by lens L. సో ఇక్కడ మీకు ఎల్ కనిపిస్తుంది కదా. సో మోనోక్రోమాటిక్ లైట్ అనేది సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన మోనోక్రోమాటిక్ లైట్ అనేది విచ్ ఈస్ ఫాల్స్ ఆన్ లెన్స్ ఎల్. ఫస్ట్ ఎల్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఎ గ్లాస్ ప్లేట్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees యాంగిల్. అండ్ ఆ తర్వాత గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ ఎట్ 45 degrees యాంగిల్లో ప్లేస్ అయిన గ్లాస్ ప్లేట్ మీద మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది to the horizontal and is reflected normally down. So and it is reflected normally and down to a plano convex lens. ఆ తర్వాత ఇది ప్లెయిన్గా ఇటు రిఫ్లెక్ట్ అవుతుంది ఎట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ప్లేస్డ్ ఆన్ ఏ ఫ్లాట్ గ్లాస్ ప్లేట్. పార్ట్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ సిస్టమ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ గ్లాస్ ప్లేట్ టు ఎయిర్. సో సమ్ పార్ట్ ఈస్ ఇక్కడ గ్లాస్ ప్లేట్ టు ఎయిర్ మధ్యలో కూడా ఇన్సిడెంట్ అయింది. సో అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఎయిర్ ఫిలిం. సో కొంత పార్ట్ సోర్స్ నుంచి మోనోక్రోమాటిక్
లైట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఫస్ట్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఆ తర్వాత 45 degrees యాంగిల్లో ప్లేస్ చేసిన గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఆ తర్వాత ఇది కొంతవరకు రిఫ్లెక్ట్ అయింది. సో రిఫ్లెక్ట్ అయింది మళ్ళీ ఈ ప్లేనో గ్లాస్ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ సేమ్ పాత్లో మీకు యారో మార్క్స్ కనిపిస్తున్నాయి. సేమ్ పాత్లో మళ్ళీ ట్రావెల్ అవుతాయి. సో అట్లా ఆ రెండు రేస్ కంబైన్ అయ్యి ఇక్కడ మనకి ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ ఏర్పడతాయండి, న్యూటన్ రింగ్స్ ఏర్పడతాయి, బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. సో ఇది ఎయిర్ ఫిలిం, ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇది ఎయిర్ ఫిలిం. సో మనకు కొంత పార్ట్ ఎయిర్ ఫిలింలో కూడా రే అనేది డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటే ఒకే రే ఎక్కువ రేస్గా డివైడ్ అయిపోతుంది. అట్లా డివైడ్ అయిపోయి ఫస్ట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద ఆ తర్వాత ఎయిర్ నుంచి ట్రావెల్ అయ్యి గ్లాస్ మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ సేమ్ బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్లా డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ జరిగింది అంటే ఒకే రే సింగిల్ రే డిఫరెంట్ రేస్గా డివైడ్ అయిపోయింది. సో రే 1కి రే 2కి మధ్య పాత్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో దట్ ఈస్ ద path difference between ray 1 and ray 2. So గురించి డిస్కస్ చేసుకుంటే, సో ఇట్ ఈస్ అగైన్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఎయిర్ టు గ్లాస్. సో ఇట్ ఈస్ అగైన్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఎయిర్ టు గ్లాస్. ఇక్కడ ఎయిర్ నుంచి మళ్ళీ గ్లాస్కి రిఫ్లెక్ట్, ఇక్కడ గ్లాస్ నుంచి రిఫ్లెక్ట్ అయింది మళ్ళీ air to glass boundaries say from point J దగ్గర. So the two rays reflected from the top and bottom of the air film are derived through division of amplitude from the same incident ray. So CD, so మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది CD and are therefore coherent. The rays 1 and 2 are close to each other and interference. So coherent means constant phase difference. The condition of brightness of darkness depends on the path difference between the two reflected rays. సో బ్రైట్నెస్ అండ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఏర్పడతాయి అనుకున్నాం కదా. సో ఆ కండిషన్ అనేది ఈ రెండు రేస్కి మధ్య పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆఫ్ టూ రిఫ్లెక్టెడ్ రేస్, విచ్ ఈజ్ ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఫిలిం ఎట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ద path difference between the two rays